రోజులే గేట్ రిపేర్ అయ్యింది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్లు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇలా నీళ్లు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్లు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన చేయాలి అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్. అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. సంగమండ రిజర్వాయర్ దగ్గర కూడా గేట్ రిపేర్లు ఉన్నాయి. 4 గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. వర్షాలు పడంగానే భీమా 1, భీమా 2, లెఫ్ట్ కెనాల్, నెట్టెంపాడు ఇవన్నీ నింపుతారు అనుకున్నాం. కానీ వారం రోజులు అయినా ఆఫీసర్లు నింపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఇలా ఈ డ్యామ్ కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? నీళ్లు అన్ని వెళ్ళిపోయిన ఎవరు బాధ్యత? పాలమూరు రంగారెడ్డి జిల్లా 90% ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కనీసం నీళ్లు నింపితే